మన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం కావచ్చు. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం చాలా ప్రత్యేకం. ఆ రోజు మన ఆశలు, మన లక్ష్యాలు, మన జీవితం మళ్ళీ కొత్తగా మొదలయ్యే రోజు. అదేనండి మన ఉగాది పండుగ రోజు. అందరికీ నమస్కారం. మన అందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ అయిన ఉగాది గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఉగాది అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, ఉగాది అంటే ఒక కొత్త యుగానికి ప్రారంభం అన్నమాట. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడట. అందుకే ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది సృష్టి ప్రారంభమైన రోజు. ఉగాది పండుగ రోజు ఉదయం ఇంటి ముందు అందమైన ముగ్గులు, తలుపులకి మామిడి ఆకుల తోరణాలు, ఇల్లంతా పండుగ వాతావరణం. అందరూ తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. ఉగాది అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి. ఇందులోని చేదు కష్టాన్ని, తీపి సంతోషాన్ని, పులుపు ఆశ్చర్యాన్ని, కారం కోపాన్ని, ఉప్పు ఆసక్తిని, వగరు భయాన్ని సూచిస్తుంది. అందుకే ఉగాది మనకు గొప్ప పాఠం చెబుతుంది, జీవితంలో అన్నింటినీ స్వీకరించాలని. ఇక ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనది. పండితులు మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు, పంటలు, రాశిఫలాలు అన్నీ చెబుతారు. ఈ రోజుల్లో మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఉగాది రోజు మాత్రం కుటుంబంతో గడపాలి. ఎందుకంటే ఇది కుటుంబ బంధాలను గుర్తు చేసే రోజు. మన గతం ఎలా ఉన్నా సరే కొత్తగా మొదలు పెట్టడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఈ ఉగాది నుండి మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.